शिवाय हरि ओम नमः शिवाय ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय हरि ओम नमः शिवाय आदि नीवे अंतमु नीवे आत्म नीवे परमात्मावु नीवे ओम नमः शिवाय हरि ओम नमः शिवाय पंचभूतात्मावु नीवे सकल जीवुल जीवात्मावु नीवे ओम नमः शिवाय हरि ओम नमः शिवाय पृथ्वीलिंग रूपुण ఏకాంబరేశ్వరుడవు శ్రేయస్సు నిస్థూ కాంచీపురం महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा
ఈ ఆశ్రమ స్థాపకులైనటువంటి శ్రీ అఖండానంద స్వామి వారికి, అఖండానంద తీర్థ స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అట్లే మా మిత్రుడు శ్రేయోభిలాషి అయినటువంటి శ్రీ నిష్కలానంద తీర్థ స్వామి వారికి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి నమస్కారం తెలియజేస్తున్నాను. అక్కడే మంత్రోపదేశం తీసుకున్నారు. వీరు మంత్రోపదేశం తీసుకొని గిరిజానంద తీర్థ స్వామిని మన సిద్ధాంత శిష్యులేను వారి ఆశ్రమంలో ఉంటూ ఉండేవారు. వారు ఇక్కడ మన లేవటిపాడు ఆశ్రమానికి తీసుకొచ్చి ఇక్కడ ఉండవని చెప్పి ఉంచారు. వారు నెమ్మదిగా మన ఆశ్రమానికి వస్తూ పోతూ క్రమంగా వస్త్రధారణ మార్చారు. ఆదరణతో గౌరవిస్తూ గౌరవింపబడుతూ ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. ఈ దానికి తోడు శ్రీ గిరిజమ్మ గారు మరియు శ్రీ రమణారెడ్డి గారు, వారి నారాయణ రెడ్డి గారు, వారి ప్రోత్సాహం ఎక్కువగా ఉంది, అండదండలు ఎక్కువగా ఉన్నాయి. అందువలన వారికి మంచి బలం చేకూరుతున్నది దీనివల్ల. దానికి తోడు మన ప్రసాద్ గారు శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ స్వామి వారు ఈ ఊరు వచ్చినప్పటికి పసుపు మాకే సత్యానంద స్వామి వారికి పరిచయమైనప్పుడు అక్కడ మేము ప్రతిరోజు మధ్యలో వెళ్తుంటే మాకు పరిచయమైనాము. అక్కడి నుంచి ఆయన అభిమానం అడుగుతున్నాడు, స్వామి కరెంటు బిల్ ఎంత వస్తుంది, కరెంటు బిల్ ఎంత వస్తుంది అంటే ఏదో 300, 200, 300 యువతలు వస్తుందయ్యా అని చెప్తా ఉన్నాను. అప్పుడే నాకు అనుమానం అనిపించింది. అంటే ఇనమడుగు ఆశ్రమంలో కూడా ఒక 7 సంవత్సరాల నుంచి ఆశ్రమంలో ఎంత కరెంటు బిల్ వచ్చినా కడుతున్నాడు. వాళ్ళ నాన్నగారి పేరుతోటి ఈ రోజు నాకు లోపలికి వచ్చి 500 ఇచ్చి, ఈ రోజు నుంచి నెలకు నేనున్నంత కాలము, మీరు జరిపినంత కాలము ప్రతి సంవత్సరం కరెంటు బిల్లు ఎంత వచ్చినా నేను కట్టుకుంటానని ఇప్పుడే నాకు చెప్పాడు. ఈయనకు 200 ఏళ్ళుగా ఈయనకు ఆరోగ్య భాగ్యాలు కలగచేయాలి. అందులో వాళ్ళ కూతురు కూడా నా దగ్గరికి వచ్చి చిన్న బిడ్డలప్పుడు కూడా నేను వాళ్ళతో గోటీలు ఆడించి, మా పక్క గోటీలు అంటాం, ఇక్కడ ఏమంటారు, ఆడిపించి కూడా మేము బాగా నాతో సన్నిహితంగా ఉండి ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా అందరికీ 3 కూతురు అందరికీ వైభవంగా పెళ్ళిళ్ళు చేసి సుఖ సంతోషాలతో ఉన్నాడు. ఈ రోజు నుంచి ఎంత కాలమైనా నేను కట్టుకుంటానని చెప్పారు. కాబట్టి వారికి, వారి కుటుంబానికి ఆరోగ్య భోగభాగ్యాలు కలగ చేయాలని ఆ భగవంతుని నిలబడి చేశారు. ఆయనకి నా ధన్యవాదాలు. అలాగే నరసింహమూర్తి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన కూడా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు జరగడం విశేషం. అఖండానంద ఆశ్రమానికి విచ్చేసిన మా గురువు గారు నిత్యానంద స్వామి వారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నామని ఎంతో మాకు సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. విశ్వనాథం స్వామికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ స్వామి మా దేవతపాటు వచ్చి వచ్చేటప్పటికి ఏం లేదు, అంత అదే మాదిరిగా ఉంది ఆశ్రమం. మేము అప్పటి నుంచి ఇప్పటికీ స్నేహంగానే ఆశ్రమానికి వస్తూ ఉన్నాము. బాగా అప్పుడు స్వామికి ఎంత సేవ చేశాడో మాకు తెలుసు. చాలా సేవ చేసి ఆయన ఒకసారి నేను అడిగాను, స్వామికి మీరు ఇంత సంపాదించుకుంటున్నారు కదా, అది ఎవరికి పోతావు, మీ బంధువులకి ఇవ్వచ్చు కదా అంటే స్వామి అన్నారో తెలుసా, నేను అక్కడి నుంచి వచ్చినప్పుడు కనీసం రూపాయి కూడా తెచ్చుకోలేదు. ఇక్కడ ఎవరిచ్చినా కూడా నేనున్నా లేకపోయినా అది ఆశ్రయానికి సంబంధించే పోతానే కానీ మా బంధువులకి ఇవ్వనని చెప్పాడు. స్వామి పుట్టినరోజు శుభాకాంక్షలు. స్వామివారి జన్మదిన శుభాకాంక్షలు. మాకు లేగుంటపాడికి స్వామి వచ్చిన దానికి మాకు సంతోషము. ఈ లేగుంటపాడు
ఆశ్రమం అభివృద్ధి చేస్తున్నారు. శివాలయం లేదు అనుకుంటా ఉండేము మేము. శివుని తెచ్చిచ్చారు. అందరు దేవతలు ప్రతిష్ఠ చేశారు స్వామివారు. స్వామివారు ఇంకా ఆరోగ్యాలతో మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాము. స్వామి ఆధ్వర్యంలో శిష్యులు నిత్యానంద స్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు. తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా
परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो మాస్కాలన్నా తల ఎంటికలు పూర్తి కొట్టించుకోవాలని మంచి కట్టకూడదని ఎన్నో బాటలు నన్ను నడిపించారు. ఆటకత్తి ఇంకెందుకయ్యా తెల్లకుండా ఎన్ని రోజులు ఎంచుకుంటావు, ఎట్లా నువ్వు అయిపోయింది కదా, ఇంటికి పోయే లక్షణాలు లేవు, సన్యాసం కూడా తీసుకోమని కూడా చెప్పినటువంటి మహానుభావుడు. అట్లాగనే మీరందరూ కూడా నాకు ఎంతో అతి ప్రేమతోటి మీరందరూ వచ్చి నన్ను ఈ విధంగా చేశారు. కాబట్టి మీ అందరికీ ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు కలగ చేయాలని ఆ అఖండానంద స్వామి శ్రీకృష్ణ భగవానుడు శ్రీ నీలకంఠేశ్వర ఆశీస్సులు ఉండాలని మీ అందరికీ ఎప్పుడు కూడా మీ మీద నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. చిన్న చిన్న లోట్లు పాటు కూడా కొన్ని జరుగుతాయి. అవి ఎందుకంటున్నానంటే నిన్నే ఒకటి జరిగింది, అట్లా చిన్న చిన్నవి కూడా జరుగుతాయి. ప్రసాద్ గారికి కూడా గిరిజమ్మకు కానీ అందరికీ భాస్కర్కి అందరికి చెప్పడం అంటే మామూలుగా ఏదో చిన్న చిన్నవి జరుగుతాయి. ఆశ్రమానికి పోతుంటే మీరు ప్రసాదాలు పోతున్నారని కూడా అంటారు. అటువంటి కూడా మీరు పక్కన పెట్టేసి మనస్సు అనేది ఆశ్రమం మనదనుకోని మీరు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలను కూడా విజయవంతంగా జరపాలని మీరందరూ జరిపి కూడా నాకే పేరు చేస్తున్నారు. నేను చేసింది ఏమి లేదు. అందుకే గిరిజమ్మ గారు జంటర్ కాకముందు చాలా ఇబ్బందులు అనిపించారు. వాళ్ళు వచ్చి స్వామి ఇప్పటి నుంచి ఏది చెయ్యాలన్నా మాకు చెప్పి నువ్వు చెయ్యన్నారు. ఇంకన్నీ చేశారు. ఇక చెప్పవలసింది ఏమి లేదు. ఈ వెనక ఒకటి ఉంది, ఏది వద్దన్నాడు మా స్వామి చెప్తున్నారు అనుకుంటున్నాము. అది కూడా ఇప్పుడు మా నారాయణ గారు కూడా చెప్పారు, ఇప్పుడు తొందరగా చెయ్యద్దు
తర్వాత కూడా పిల్లకాయల దగ్గర నుంచి మనం తీసుకున్న వాళ్ళు కూడా ఒక రోజు ఏళ్ళు అమ్మంటారు, అప్పుడప్పుడు కొంచెం జాబ్ ఇవ్వండి అమ్మని చెప్పారు. ఇంతకుముందు పార్టీ చూసామని కూడా అన్నారు, వద్దులమ్మ చూద్దాం కొద్ది రోజులు అని అన్నాను. ఆ విధంగా ఆశ్రమాన్ని అఖండానంద స్వామి ఏంటంటే పల్లిపాడులో ఉన్నప్పుడు ఒకసారి ఇక్కడికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి కొద్ది రోజులు సేవ చేసినాక స్నానం చేయకపోతే గుడ్డ ఇట్లా తాకాను. గొప్ప మానవాళుడు కాబట్టి శరీరాన్ని కూడా ఒకరికి తాకయ్యాకు సన్యాసి అనేది నియమంతో ఉన్నాడు. ఒకసారి గుడ్డ తీయకపోతే ఏమిరా నా గుడ్డ ఇప్పేసి నన్ను అవమానపరుస్తున్నావు అన్నాడు. స్వామి లోపల గుడ్డ ఉంది, నేను స్నానం చేయించాను కదా అన్న అంటూ అక్కడ తగ్గాడు. ఒక్కసారి మా విజయానంద స్వామి కార్యక్రమం పెడితే రమ్మాయి నాకు ఆ పుస్తకాలు రాశారు. అప్పుడు ఫోన్ లేవు. ఇప్పుడు రాసినప్పుడు అక్కడ స్వామి ఈయన ఉన్నారు. స్వామి నేను ఇక్కడ తెలంగాణ పోయి ఒక వారం రోజులకు వస్తానని చెప్తే నన్ను మళ్ళా 4 ఇంకా వదిలిపెట్టి మళ్ళీ నేను వచ్చినాక తీసుకొస్తానంటే మళ్ళీ నువ్వు తీసుకురావు, నా జీవితం నా శ్వాస ఇక్కడే వదిలాలా, నువ్వు పోవద్దు అన్నా. అయినా రమ్మన్నాడు. కొత్తగా నేను రావడం అప్పుడే ఇక్కడ మనకు ఊరికి పెద్ద జిట్టి రామచంద్ర రెడ్డి గారు ఉన్నారు. ఆయన తీసుకొచ్చి మీకు చెప్పండి, నేను ఇక్కడ తెలంగాణ రోజు వచ్చినాక స్వామిని మళ్ళీ నేను తీసుకొని వస్తానన్నా. ఇప్పుడు రామచంద్ర రెడ్డి గారు ఏమన్నారంటే, స్వామి నీకు ఒకవేళ అక్కడికి పోయేది ఇష్టం లేకపోతే స్వామి వచ్చేదాకా మా ఇంట కూడా నేను పెట్టుకుంటాను అన్నాను. మళ్ళా వరకు ఇచ్చారండి మాట్లాడికి అర్థం కాదంటే కొట్టుకొచ్చాడు. ఆయనకు చదువు రాదు, మా భాష కూడా ఆయనకు అర్థం కావడం లేదు. ఆయనే ఇది ఎందుకు చెప్పానంటే నాదేమి లేదు, ఆయన ఆశీర్వాదం నాకు దీన్ని నడుపుతాను అట్లా పెట్టారు. అందుకొరకు వారికి జన్మజన్మానికి నేను ఉండబడి ఇంకా జన్మంటూ ఉంటే నేనేమన్నా చిన్న చిన్న లోపాలు చేసి ఉంటే ఏదో చిన్న లోపం చేసినా మళ్ళా పుడతాడని ఉంది. ఏమి చేయకుండా ఉండేవాడు మోక్షాన్ని పోతాడని చెప్పాడు భగవంతుడు. అయితే ఏమి చేయకుండా ఉండాలంటే సాధ్యపడేది కాదు, ఏదో ఒకటి చెయ్యాలి. చేతి జలం ఉంది అని చెప్పాడు. అందుకొరకు ఒకవేళ మళ్ళా జలం అంటూ ఉంది నేను ఏ విధంగా మళ్ళా వాళ్ళందరి ఆశీర్వాదాలు నాకు ఉండాలని ఇప్పటికీ నేను భూమిస్తున్నాను. ఎన్నో దేవస్థానాలు తిరిగాను, తిరిగి చిన్న అప్పు అయిందానంటే కొద్దిగా కట్టుకున్నాను, కొన్ని కట్టలేకపోయాను. ఎందుకంటే ఆయన లక్షణాలు కూడా కనిపెట్టి ఒకసారి బయట పోతే కదా దెబ్బలు ఆట్లు పోట్లు చేస్తాయి, లేకపోతే తెలియదు. అందుకొరకు మంచిది అయ్యా అన్న. తిరిగారు ఎక్కడెక్కడో రూపాయి కూడా అప్పు లేకుండా దాని కొరకు కఠినంగా సేవ చేసి కూడా ఆశ్రమ ఓటాల నుండి కూడా రూపాయి అప్పు లేకుండా కూడా కట్టుకున్నాడు. ఆఖరి చివరికి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ దుర్గా ఓటాలు కూడా అనుకున్నాడు. స్వామి ఎందుకో నాకు ఇక్కడ ఉండాలనిపిస్తుంది అని వచ్చాడు. చాలా సంతోషం శ్రీనివాసులు గారు అని చెప్పి, నీకు ఏది వినకపోయినా సరే నీకు నేను నా సంగతి కూడా నీకు తెలుసు, ఆ రకంగా నేను చూస్తాను. వెంటనే నువ్వు ప్యాంటు చొక్కా తీసి పక్కనేసి తెల్లకుండా కట్టుకోవాలని చెప్పుమని కూడా మా పుస్తకాలు కూడా చెప్తాడు. అది తీసుకొచ్చి నేను మా సీరాకి చెప్తే మూట కట్టి అటు పై తీసేయబోయాడు. పొద్దునే సీరయ్య మొన్ననే గుర్తించుకున్నాము, ఇక్కడ పెడదాము, ఎవరికైనా ఉపయోగపడతాయంటే అక్కడ పెట్టుకున్నాడు. అందుకు రేపు నెలలో ఈయనకు సన్యాసం కూడా మేము రామేశ్వరం పోయి మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो ఆరోగ్యంగా ఉండాలి. కష్టంగా నేర్చుకుంటున్నది సంతోషంగా ఉండాలి. మన వెంకటేశ్వరరావు గారి పప్పులీలో మన దారాల అంగడి ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి మన రమణ మహర్షి కార్యక్రమానికి ఆటో కూడా డబ్బులు పెట్టకూడదని ఖర్చులు చనిపోయే చిల్లర సామాను మొత్తం ఆటో కూడా మా దగ్గరికి రావద్దని మన ఆశ్రమానికి చేసేటటువంటి మహానుభావుడు. ఏదో వాళ్ళ అబ్బాయి ఉంటే ఎప్పుడు వచ్చేవాళ్ళ అబ్బాయి నెల్లూరు నుంచి సైకిల్ శ్రీరంగం సైకిల్ మీద ఎన్నోసార్లు ఇక్కడి నుంచి అరుణాచలం కూడా నడిచిపోయి వీళ్ళ కుమారుడు నెలకొక్కసారి కాలినడకలు తిరుగుతూనే ఉంటాడు. అందుకు అంగడి చూసుకొని కొంచెం లేటుగా మన టయానికి వచ్చాడు మహానుభావుడు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहं। न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वाक्पाणिपादं न चोपस्थपायुः
चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः